सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। 177వ పేజీ 7వ మంత్రం చివరి 5 లైన్లు. హృదయం వై సామ్రాట్ పరమం బ్రహ్మ నైనం హృదయం జహాతి సర్వాణ్యేనం భూతాన్యభిక్షరంతి దేవో భూత్వా దేవానప్యేతి యయేవం వేద యయేవం విద్వానేతదుపాస్తే హస్తృషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః సహోవాచ యాజ్ఞవల్క్యః పితా మే మన్యత నాననుశిష్య హరేతేతి. నాలుగవ అధ్యాయం 1వ బ్రాహ్మణం పూర్తి చేశాం క్రిందటి వారం. ఈ మొదటి బ్రాహ్మణానికి షడాచార బ్రాహ్మణం అని పేరు. ఈ షడాచార బ్రాహ్మణంలో 6 గురువుల దగ్గర జనక మహారాజు ఉపాసనల్ని తెలుసుకున్నారు. సగుణ బ్రహ్మ ఉపాసన. ఈ 6 ఉపాసనలను తెలుసుకున్నప్పుడు యాజ్ఞవల్క్యుల వారు అడిగారు, మీకు ఈ ఉపాసనలు చెప్పేటప్పుడు వాళ్ళు ప్రతిష్ఠ, ఆయతనం, ఉపనిషత్తుల గురించి చెప్పారా అన్నారు. నాకు చెప్పలేదు అన్నప్పుడు, అయితే మీరు 1 పాదం మాత్రమే తెలుసుకున్నారు, మిగతా 3 పాదాలు తెలుసుకోలేదు అని యాజ్ఞవల్క్యుల వారు అన్నప్పుడు, అయితే నాకు చెప్పండి అని జనకుడు అడిగాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారు ఒక్కొక్క దేవత ఆయతనం ఏమిటి, ప్రతిష్ఠ ఏమిటి, ఉపనిషత్తు ఏమిటని చెప్తూ వస్తున్నారు. కనుక 6 గురువులు 6 దేవతల గురించి, 6 ఆయతనాలు, 6 ప్రతిష్ఠ, 6 ఉపనిషత్తుల రహస్యం, నామధేయం ఇవన్నీ తెలుసుకున్నారు యాజ్ఞవల్క్యుల జనకులు. ఎవరి దగ్గర అంటే 3 పాదాలు యాజ్ఞవల్క్యుల వారి దగ్గర, 1 పాదం ఆ గురువుల దగ్గర నేర్చుకున్నారు. కనుక పూర్తిగా చతుష్పాత్ ఉపాసనని నేర్చుకున్నారు జనక మహారాజు. నేర్చుకొని ఆ ఉపాసన చేశారు. ఆ ఉపాసన వలన ఏమిటి ఫలము అంటే, ఎవరైతే ఆ ఉపాసనలు చేస్తారో వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతారు. ఈ ఉపాసనల వలన ఫలం ఏమిటి అంటే, మనకు ఈ ఇంద్రియాలు, మనస్సు వీటి మీద ఒక గౌరవ భావం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ దేవతలకి ఆయతనం ఈ యొక్క ఇంద్రియాలు.
ఈ కళ్ళు, చెవులు ఇవన్నీ కూడా మనస్సు ఇవే ఒక ఆయతనం కనుక మనకు ఆ దేవతలు ఈ ఇంద్రియాల్లో ఉన్నారు అని మనకు ఒక భక్తి భావం ఏర్పడుతుంది, గౌరవం ఏర్పడుతుంది, మర్యాద. అది ఏర్పడినప్పుడు ఇక్కడ మనం ఈ శరీరాన్ని, ఇంద్రియాలని ఒక నియమంతో, నిష్ఠతో వాటిని మనం ఆరోగ్యకరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఈ దేవతలే అంతటా వ్యాపించి ఉన్నారు కదా. అగ్నిదేవత, దిగ్దేవత, వరుణదేవత, చంద్రదేవత వీళ్ళందరూ కూడా దేవతలు విశ్వం అంతటా వ్యాపించి ఉండడం వలన ఈ జగత్తు మీద కూడా మనకు ఒక గౌరవ భావం, భక్తి భావం ఏర్పడుతుంది. మన శరీరం మీద గౌరవ భావం, ఈ జగత్తు మీద కూడా ఒక మర్యాద, గౌరవం ఏర్పడుతుంది, భక్తి. అలా ఏర్పడడం వలన దానిని ఏమంటారంటే విశ్వరూపం అంటారు. విశ్వరూప ధ్యానం అనొచ్చు. అంటే మన శరీరంలోనూ ఉన్న దేవతలే ప్రపంచంలోనూ ఉన్నారు కనుక ఆ ప్రపంచం అంతా కూడా, ఈ శరీరం కూడా ఆ భగవంతుడే, పరమాత్మే ఈ శరీరం జగత్తులో ఉన్నారు అనే భావన విశ్వరూప భావన. ఈ భావన వస్తే ఏమిటండి ప్రయోజనం అంటే, మనిషిలో దుష్ట చతుష్టయం అని చెప్పి 4 ఉంటాయి. 4 రకాలైన దోషాలు. వాటికి ఏం చేయక్కర్లా, అవి అంతటా పెరుగుతాయి మనిషిలో. అహంకారం, మమకారం, రాగ, ద్వేష, నేను, నాది, నా వాళ్ళు అనే భావన, అహంకారం, మమకారం. దానివల్ల వచ్చేటటువంటి రాగద్వేషాలు, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు అనేటటువంటి తీవ్రమైనటువంటి రాగద్వేషాలు మనిషిలో చోటు చేసుకొని ఉంటాయి ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఈ ఉపాసన చేస్తామో మనం, అంతా భగవంతుడు విశ్వరూపంగా భావిస్తామో, ఇక్కడ కూడా దేవతలు ఉన్నారని భావిస్తామో, ఈ దుష్ట చతుష్టయం తగ్గిపోతుంది. మనిషిలో కొంతవరకు తగ్గుతుంది, అంతా పోదు. జ్ఞానం వస్తే తప్ప అంతా పోదు, కొంతవరకు తగ్గుతుంది. దుష్ట చతుష్టయం అంటే ఎవరు? అహంకార, మమకార, రాగ, ద్వేష. ఎప్పుడైతే ఇవి తగ్గుతాయో మనిషికి సాధన చతుష్టయ సంపత్తి వస్తుంది. వివేక, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. ఈ 4 రావడం వలన ఆ వ్యక్తికి సోమవారం క్లాసుకు రావాలని అనిపిస్తుంది. విద్యా ప్రాప్తి. కర్మయోగం చేసి పంచమహాయజ్ఞాల ద్వారా, ఉపాసన ద్వారా చిత్తశుద్ధి పొంది క్లాస్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుందా మనస్సు. ఉపాసనలు మేము చేయలేదండి అని మీరు అన్నా కూడా పోయిన జన్మలో చేసి ఉండాలి, లేకపోతే ఇక్కడికి రావాలని నేను ఎందుకు అనిపిస్తుంది? సరే వచ్చారు, అయితే అందరూ ఉపాసకులు రారు. కొంతమంది పాపము గురువు దొరకక, ఇష్టం ఉన్నా కూడా చదవాలని, అర్హత ఉన్నా కూడా గురుప్రాప్తి లేకనో మరే కారణం చేతనో చదవలేకపోయినారనుకోండి. అప్పుడు ఆ ఉపాసకుడు ఏమవుతాడు అంటే బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ దగ్గర చదువుతారు. ఏం చదువుతారు? ఇదే బృహదారణ్యకోపనిషత్తు. అక్కడ చదివి క్రమముక్తిని పొందుతాడు. ఆయనకు 4 తలలు కనుక ఒక తలలో దగ్గు ఉందనుకోండి, ఇంకొక తలలో నుంచి చెప్తాడు. ఏ తలలో ప్రాబ్లం ఉన్నా ఇంకొక తల ఉపయోగించుకోవచ్చు. అంటే నాన్ స్టాప్ క్లాసెస్. అంత ఫుడ్, లాడ్జింగ్ అంతా అక్కడే కదా, ఇంటికి వెళ్ళక్కర్లా, వంట చేసుకోక్కర్లా. అందుకని బాగా చదువుతారు. అలా చదివిన తర్వాత క్రమముక్తి పొందుతాడు. ఒకవేళ బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా ఆ బ్రహ్మలోకాల్లో సుఖాలు అనుభవించాలని అనుకున్నాడు అనుకోండి, బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత కూడా క్లాస్కి అటెండ్ కాకపోతే
కొంతమంది పిల్లలు అంతే, కాలేజీకి పోతారు కానీ క్లాసుకి అటెండ్ అవ్వరు, వేరేవో చేస్తూ ఉంటారు, క్లాసులో చెప్పిన పాఠం వినరు. అలా అటెండ్ అవ్వకుండా బ్రహ్మలోకంలో ఉన్న సుఖాలన్నీ అనుభవించాలని కోరుకున్నాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతాడు అంటే మళ్ళీ క్రిందికి వస్తాడు. ఇదే మద్రాసు, ఇక్కడే వాటర్ ప్రాబ్లం అన్ని ప్రాబ్లం ఉన్నాయి కదా, అక్కడికే వస్తాడు మళ్ళీ. కనుక నిష్కామంగా చేయాలి, చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ చదవాలి. చదవకపోతే క్రమముక్తి కూడా రాదు. క్రమముక్తి అన్నా కూడా జ్ఞానం వస్తేనే, అది జ్ఞానం లేకుండా మోక్షం లేదు. సరే, ఈ విషయం అంతా చెప్పారు, పూర్తయిపోయింది. ఈ అధ్యాయం చూసాం మనం. ఈ బ్రాహ్మణం సగుణం మాత్రమే చెప్పారు. మీరు ఆవులను తీసుకువెళ్ళండి, మీకు ఇస్తాను అని అంటేను ఇంకా విద్య పూర్తి కాలేదన్నారు. ఎవరు? యాజ్ఞవల్క్యుల వారు. సగుణ ఉపాసనేనయ్యా నీకు చెప్పింది, ఇంకా నిర్గుణం బ్రహ్మ ఉన్నదే, అది పూర్తి కాకుండా విద్య ఎట్లా పూర్తి అవుతుంది? కనుక మీకు పూర్తిగా చెప్పకుండా నేను ఆవుల్ని తీసుకువెళ్ళను, ధనము తీసుకోను, ఏం తీసుకోను అన్నాడు. కనుక ఇప్పుడు నిర్గుణ బ్రహ్మ అని గురించి చెప్పాలి. సోయమాత్మ చతుష్పాత్ అవి చెప్పిన తర్వాత, 4వ ఉపాసనలన్నీ చెప్పిన తర్వాత తురియం బ్రహ్మ గురించి, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం రావాలి కదా. కనుక మీకు అది చెప్పాలి. అది చెప్పడానికి ముందు ఒక ప్రశ్న వేస్తారు. తర్వాత బ్రాహ్మణంలో యాజ్ఞవల్క్యుల వారు ఏం ప్రశ్న వేస్తారంటే, మనిషి చనిపోయిన తర్వాత ఉపాసకుడు ఎలా ప్రయాణిస్తాడో నీకు తెలుసా అని అడుగుతారు. అంటే నాకు తెలియదు అంటాడు. అయితే నేను చెప్తాను వినంటారు. ఆ సూత్రం మా మంత్రాలు చదువుతాం మనం ఇప్పుడు. 2, 3, 4 బ్రాహ్మణాల్లో చెప్తారు ఇప్పుడు ఆ విషయం మనకు. 2, 3, 4 బ్రాహ్మణాలు, మంత్రాలు కాదు. 2వ బ్రాహ్మణం, 3వ బ్రాహ్మణం, 4వ బ్రాహ్మణం, ఇవంతా కూడా నిర్గుణ బ్రహ్మ విషయానికి తీసుకువెళ్తారు యాజ్ఞవల్క్యుల వారు. ఎందుకంటే జనక మహారాజు అధికారి, మంచి స్టూడెంట్, బెస్ట్ స్టూడెంట్. ఉపాసన చెప్పారు కదా, ఉపాసన చేసి చేసి ఆయనకి ఆ యొక్క అర్హత వచ్చేసింది. బ్రహ్మ విద్యకి అర్హత వచ్చింది ఆయనకి, ఉపాసన ధ్యానం చేయడం వల్ల. ఈ విధంగా ఇప్పుడు ఆ మంత్రం చదువుతాం. చాలా ముఖ్యమైనటువంటి పోర్షన్ అన్నమాట ఈ ఉపనిషత్తులో. ఎలా వస్తుంది అని, ఎటువంటి జనక మహారాజు అని చెప్పి ఆ మంత్రంలో వస్తుంది. ఆయన పొగుడుతారు యాజ్ఞవల్క్యుల వారు. చదువుతాం. 179వ పేజీలో 2వ బ్రాహ్మణం, మొదటి మంత్రం. జనకోహ వైదేహః కూర్చాదుపావసర్పన్నువాచ నమస్తేస్తు యాజ్ఞవల్క్య అనుమాశాధీతి సహోవాచ యథా వై సామ్రాట్ మహాంతమధ్వానమేష్యన్ రథం వా నావం వా సమాదధీత ఏవైతాభిరుపనిషద్భిః సమాహితాత్మాసి ఏవం వృందారక ఆఢ్యః సన్ అధీత వేద ఉక్తోపనిషత్కః ఇతో విముచ్యతమానః క్వ గమిష్యసీతి నాహం తద్భగవన్ వేద యత్ర గమిష్యామితి
प्रवक्ष्यामीति अथ वैदेहं तत् प्रवक्ष्यामि एहं तत् यत्र गमिष्यसीति ब्रवीतु भगवानिति। జనకోహ వైదేహ, జనక మహారాజు విదేహ రాజ వైదేహ కూర్చాద్ ఉపావసర్పన్ ఉవాచ. కూర్చ అంటే ఎత్తైనటువంటి స్థానం, ఉచ్చై అంటే ఎత్తుగా ఉన్నటువంటి స్థానం మీద కూర్చొని ఉన్నారు దర్బార్లో. రాజుగారు ఒక్కొక్కసారి ప్రజల ముందుకు వస్తుంటారు వాళ్ళ సమస్యలు తీర్చడానికి. అలా ప్రజల ముందుకు వచ్చే ముందు దర్బారు అంటే పెద్ద దర్బార్ అంటారు దాన్ని, పైన కూర్చుంటారు అనమాట. చాలా హైట్లో కూర్చుంటే కదా అందరు కనపడతారు, అంత హైట్లో కూర్చుంటారు. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారు కూడా మళ్ళీ వచ్చారు. ఆ ఉపాసన చెప్పారు, వెళ్ళిపోయినారు. ఒక వారం అయిపోయింది, పోయిన సోమవారం చెప్పారు, మళ్ళీ సోమవారం వచ్చారు. యాజ్ఞవల్క్యుల వారిని చూడంగానే ఈ జనక మహారాజు ఆ స్థానం నుంచి కిందికి దిగి వచ్చారు. వచ్చి నమస్తే అస్తు, నమస్కారం మీకు అన్నారు. పాదాభివందనం చేశాడు. కూర్చావదుపావ సర్పన్ను అంటే ఆ పైన కూర్చున్న ఆసనం నుంచి దిగి వచ్చాడు కిందికి. ఎంత రాజైనా కూడా చూడండి అంత వినయం. ఆయనకి శాస్త్రం మీద అంత భక్తి, చదవాలని తెలుసుకోవాలని. అది తెలుసుకున్న వ్యక్తుల మీద భక్తి ఉంటుంది. ఎప్పుడైతే మనకు తెలుసుకోవాలని ఉంటుందో, ఒక సత్యమైన విషయాన్ని తెలుసుకోవాలని ఉంటే ఆ సత్యమైన విషయం ఎవరి దగ్గర ఉన్నదో ఆ వ్యక్తిని మనం గౌరవిస్తాం. అది జనకుడు యొక్క వివేకత, ఆయనకు వివేకం ఉన్నది. అలా క్రిందికి దిగి వచ్చి నమస్కారం చేసి యాజ్ఞవల్క్య నమస్కారం చేయటమే కాదు, అనుమాషాధీతి, మా అనుషాధీతి అది చదువుకోవాలి. అనుమాషాధీతి అని ఉన్నది, చదివేటప్పుడు మా అనుమాషాధీతి, నాకు మీరు బోధించవలసినది. అది ప్రింటింగ్ మిస్టేక్ కాదు, మనం చదివేటప్పుడు అట్లా చదవాలి. నాకు మీరు బోధించవలసినదిగా కోరుతున్నాను. అను అంటే ఇక్కడ పరంపరగా శాస్త్రబద్ధంగా నాకు మీరు బోధించండి. అంటే పరంపరాగత సంప్రదాయ ఉపదేశ అని అర్థం. అను అంటే షాధీతి అంటే బోధించండి అని అర్థం. అను అంటే పరంపర శాస్త్రయుక్తంగా, అది ముఖ్యం. చాలామందికి పరంపర తెలీదు, శాస్త్రయుక్తం తెలీదు, సంప్రదాయం తెలీదు. వాళ్ళు మంచి సంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చారండి అంటారు. ఆ సంప్రదాయం అంటే ఏమిటో తెలియదు, కానీ సంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చారు అంటే ఏమిటి అర్థం? ఆచారం పద్ధతి ఉంటుందన్నమాట వాళ్ళు. అలా ఆచారంలో ఉంటూ అంటే వాళ్ళ పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని ఆచరిస్తూ వస్తే సంప్రదాయ. సమ్యక్ ప్రదీయతే ఇది సంప్రదాయ. అంటే నా నడవడిక, నా జీవితం అన్నీ కూడా నా ఇష్టం వచ్చినట్లుగా ఉండదు. మా ఇంట్లో పెద్దలు చెప్పినటువంటి పద్ధతి ఆచారం ప్రకారంగా ఉంటే అది సంప్రదాయం. సంగీతం, నృత్యం ఇవన్నీ కూడా సంప్రదాయం అంటారు చూసారా, సంప్రదాయ కళలు. సంప్రదాయమైనటువంటి గురువులు అంటారు. ఏంటి అర్థం అక్కడ? ఆ గురువు దగ్గర నేర్చుకొని ఆ గురువు చెప్పే పద్ధతిలోనే చెప్పడం సంప్రదాయం అంటారు. సంగీతం కావచ్చు, సంగీతం అయితే బాణి అంటారు. బాణి అంటే ఏంటి? ఆ గురువు గారు చెప్పిన పద్ధతిలోనే చెప్తారన్నమాట. సంగీతమైన, నృత్యమైన,
ఏ కళ అయినా కూడా గురువు దగ్గర నేర్చుకొని ఆ గురువు చెప్పే పద్ధతిలో చెప్తే సంప్రదాయం అది. శాస్త్రం అయినా కూడా అంతే. దాన్ని కూడా సంప్రదాయం అంటారు. చాలామందికి ఇది సంప్రదాయమే తెలియదు. మన సమాజంలో ఒక వ్యక్తి వలన ఒక వ్యక్తి గొప్పతనాన్ని ఎప్పుడూ కూడా మనం అధికంగా ప్రాముఖ్యాన్ని ఇవ్వం. ఎంతటి గొప్పవాడైనా సరే ఆ వ్యక్తి వచ్చిన పరంపర సంప్రదాయానికి అనుగుణంగా వ్యక్తికి ఆరాధనే కానీ వ్యక్తికి వ్యక్తిపరంగా గొప్పతనం కానీ అధికంగా ప్రాముఖ్యతను కానీ ఇస్తే సమాజం దెబ్బతింటుంది. ఎందుకంటే వ్యక్తి ఎప్పుడూ కూడా పరిపూర్ణుడు కాడు. వ్యక్తిలో మధ్యలో దోషాలు రావచ్చు. అందుకని ఇప్పుడు శృంగేరి ఆచార్యులు, కాంచి ఆచార్యులు, అక్కడ ద్వారకా పీఠం, బదరి, ఇవన్నీ కూడా ఈ ఆచార్యులందరూ కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. అక్కడ ఆచారం అనేది అక్కడ పరంపరగా వస్తున్నటువంటిది. శంకరాచార్యుల వారు గురు పరంపరని అక్కడ స్థాపించారు. దాని ప్రకారంగా ఉండాల్సిందే. వీళ్ళు 3 కాలాలు పూజ చేయాలి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలి. ఆ పద్ధతిలో ఉంటేనే సంప్రదాయం. అదేవిధంగా మన శాస్త్రం చెప్పేటప్పుడు కూడా ఒక గురువు చెప్తున్నారంటే భగవద్గీత కానీ ఉపనిషత్తులు కానీ ఆ గురువు వారి గురువు దగ్గర చదువుకొని ఉండాలి. ముందు గురువు దగ్గర చదువుకొని ఉంటే ఆ గురువు చెప్పిన పద్ధతిలో చెప్పాలి. అది సంప్రదాయం అంటారు. సంప్రదాయం అనేది ఎవరి సొంత సాహిత్యం కాదు, సొంతగా ఎవరు కనిపెట్టేది కాదు. అంటే మా గురువు గారి దగ్గర నేర్చుకున్నది నేను అట్లాగే పొల్లు పోకుండా చెప్పాలి. ఇక్కడ మా గురువు గారు కూడా వారి గురువు గారి దగ్గర నేర్చుకొని అలాగే చెప్తారు. ఎవరు చెప్పారంటే పరమాత్ముడు భగవంతుడు ఇచ్చాడు. మొదట సదాశివ సమారంభం భగవంతుడు ఇచ్చినటువంటిది. అట్లా వశిష్ఠులు, వ్యాసులు వీళ్ళందరి దగ్గర నుంచి వస్తూ ఉన్నదండి. అందుకని దీన్ని ఏమంటారంటే వ్యాసపీఠం అంటారు. ఇదేదో గురువు గారు కూర్చునేది మన స్వామిని గారే కదా, చెక్క బెంచి అనుకుంటాం మనం. కాదు, దీన్ని వ్యాసపీఠం అంటారు. ఈ వ్యాసపీఠం అనేది ఏమిటి అంటే భగవంతుడు పరంపరగా మనకిచ్చినటువంటి సంప్రదాయాన్ని ఈ గురువుగారు చెప్తున్నారు కనుక ఈ గురువుకి వ్యాసపీఠం అని పేరు. వ్యాసుడు అలా ఉపదేశించాడు. అది అంత రెస్పెక్ట్ ఉంటుంది ఆ స్థానానికి. దాని మీద కూర్చున్నప్పుడు మనను వాళ్ళు పలుకుతారు, నేను కాదు మాట్లాడేది. సంప్రదాయ గురువులైతే, సంప్రదాయబద్ధంగా నేర్చుకున్న వాళ్ళైతే వాళ్ళ మనసులో ఏముంటుందంటే తాను మాట్లాడుతున్నట్లుగా అనుకోడు, తన మూలంగా వాళ్ళు పలుకుతున్నారు. సంప్రదాయ గురువులందరూ ఈ మూలకంగా పలుకుతున్నారు. పరమార్థానంద స్వామి గారు మొదట్లో క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్గా మా గురువు గారు స్టార్ట్ చేసినప్పుడు చిన్మయానందుల వారు దగ్గర చదివారు. ఆయన దయానంద స్వామి చిన్మయానంద దగ్గర. అప్పుడు చిన్మయానంద స్వామీజీ వచ్చారు. ఫస్ట్ స్వామీజీ తన క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక చోట ఎక్కడో ప్యారిస్లో చిన్మయానంద స్వామీజీ వచ్చారట. అప్పుడు చిన్మయానంద స్వామీజీ ఒక మాట అన్నారట. ఏమని? మా స్వామీజీతో అన్నట్టు, నువ్వు చెప్తున్నానని చెప్పి అనుకోవాకు, నువ్వు బోధిస్తున్నాను అనుకోవాకు, సంప్రదాయ గురువులు చెప్పినటువంటిది నా ద్వారా వస్తున్నదే నేను చెప్పి అనుకో. మనం పలకడం లేదు, ఇది వాళ్ళు చెప్తున్నారు ఈ ఉపాధి ద్వారా అని అనుకోవలసినదని చెప్పి అప్పుడు చెప్పారట. ఎప్పుడు 45 సంవత్సరాల కిందట, 45 సంవత్సరాల కిందట చిన్మయానందుల వారు చెప్పారట అని స్వామీజీ చెప్తుంటారు అప్పుడప్పుడు. కనుక మనం గురువు చెప్పే పాఠం ఈరోజు చెబుతున్నామంటే అది వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం అని తెలుసుకోవాలి. ఈరోజు కూడా శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం అదే పద్ధతిలో బాణీలో వస్తుందంటే ఎవరైనా సొంతంగా కనుక్కున్నారా? లేదు. వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నది. అది అప్పుడు గౌరవం, విలువ ఉంటుంది. ఆ సంగతి జనక మహారాజుకి తెలుసు. అందుకనే మెట్లు దిగి పైనుంచి క్రిందికి వచ్చి రాజైన వాడు
ఒక బ్రాహ్మణుడి దగ్గరికి యాజ్ఞవల్కుడి దగ్గరికి వచ్చాడు. దేనికి వచ్చాడు? అంత గొప్ప రాజు అంటే ఆ విద్య కోసం, ఆ సంప్రదాయమైనటువంటి విద్యను బోధించండి నాకు అని చెప్పి అడిగాడు. అంటే గర్వం లేదు మనిషిలో, చూసారా? మనిషిలో అహంకారం, గర్వం ఉన్నప్పుడు విద్య రాదు. ఒకవేళ ఆ గర్వం, అహంకారం ఉన్నదని గురువుకు తెలిస్తే ఆ గురువు ఆ శిష్యుడు అహంకారం పోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తారు. వాళ్ళని తీర్చిదిద్దిన తర్వాతనే ఈ విద్య పనిచేస్తుంది, కానీ లేకపోతే పని చేయదు. బోధించినా కూడా పని చేయదు. శిల్పి ఎట్లాగైతే శిల్పాన్ని చెక్కుతాడో, అనవసరమైనటువంటి రాళ్ల ముక్కలన్నీ తీస్తే కదా రూపం బయటకు వస్తుంది. ఎలాగైతే రాయి శిల్ప చేతిలో ఉంటుందో, మనం కూడా గురువు చేతిలో, గురువు చెప్పే బోధనలో మనం వింటూ ఉండాలి. ఆ సాధన చతుష్టయ సంపత్తి లేకుండా విన్నా కూడా శాస్త్రం జ్ఞానాన్ని ఇవ్వదు, అది పని చెయ్యదు కూడా. కనుక మనం వినేటటువంటి శాస్త్రం మనలో అహంకారాన్ని తగ్గించాలి, మమకారాన్ని తగ్గించాలి, రాగద్వేషాలను తగ్గించాలి. ఈ నాలుగింటిని తగ్గించినటువంటి విద్య విద్య కాదు. ఎవరైనా ఒకవేళ చదువుకున్నా కూడా ఈ 4 తగ్గుతున్నాయా లేదా నాలో అని చూసుకోవాలి. ఈ 4 తగ్గకుండా నా పాటికి నేను చదువుకున్నాను, ఉపనిషత్తులు చదివాను, అవి చదివాను, ఇది చదివాను, అక్కడ చదివాను, ఇక్కడ చదివాను, ఎన్నో విన్నానన్నా కూడా ఈ 4 తగ్గినయ్యా లేదా అని చూసుకోలేదు అనుకో, నువ్వు ఒకవేళ నువ్వు సరిగ్గా శాస్త్ర ఫలాన్ని పొందలేవు. అందుకనే ఒక గురువు దగ్గర ఉంటేనే ఆ గురువుకి మన యొక్క మనస్తత్వం ఏమిటి, మన నేచర్ ఏమిటి అని తెలుస్తుంది. ఎందుకని గురువు సేవ, గురువు దగ్గరికి వెళ్ళడం అనేది కారణం అదే. మనం గురు సమీపంలో ఉండడం వలన మనకు మన యొక్క లోపాలు ఏమిటో గురువుకు తెలుస్తాయి, మన బలహీనతలు ఏమిటో గురువుకు తెలుస్తాయి. ఆ బలహీనత తెలిసినప్పుడు మన మీద కరుణ కలిగి ఆ గురువు గారు ఆ బలహీనతను తొలగించి మనకు శాస్త్ర జ్ఞాన ప్రాప్తిని కలిగిస్తారు. అందుకని గురు సేవ, గురువు యొక్క సాన్నిధ్యం ఎందుకు చెప్పారు? ఊరికే చెప్పారా? అవన్నీ పోయినాయి ఈ రోజుల్లో, అవన్నీ పోయినాయి. అందువలనే చాలామందికి జ్ఞానం రావడం లేదు. శాస్త్ర పాండిత్యం వస్తున్నదే కానీ జ్ఞానం రావడం, మోక్షం రావడం. ఎవరైతే గురు సాన్నిధ్యంలో ఉంటూ, అంటే గురువు దగ్గర చదువుతూ ఎప్పుడు అంటే వారి యొక్క మార్గదర్శనంలో ఉంటారో వాళ్ళకే లభిస్తుంది. ఆ మార్గదర్శనం పొందడం కూడా పుణ్యం చేసుకొని ఉండాలి, అందరికీ లభించదు అది. ఏదో పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప అది లభించదు. ఆ విలువ మనం తెలుసుకున్నప్పుడే అది మనకు ప్రయోజనాన్ని ఇస్తుంది, కానీ లేకపోతే ఇవ్వదు. ఎందుకు చెప్తున్నాను ఇంతంటే, ఆ జనక మహారాజు అంతటి వినయం, అంతటి అర్హత, అంతటి శాస్త్రం మీద ఆయనకి ఇచ్ఛ, జిజ్ఞాస అవన్నీ మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ. కూర్చావత్ ఉపాసర్పన్ ఉవాచ నమస్తే అస్తు యాజ్ఞవల్క్య, మీకు నా నమస్కారం, నాకు బోధించండి సంప్రదాయబద్ధంగా అన్నారు. సహోవాచ, యాజ్ఞవల్క్యుల వారు చెప్పారు, యథా వై సామ్రాట్ మహాంతమధ్వానమేష్యం. ఇప్పుడు పొగుడుతున్నారు యాజ్ఞవల్క్యుల వారిని. ఆహా, నేను చెప్పిన ఉపాసనంతా ప్రాక్టీస్ చేశారు, మీరు ఆచరించారు, ఎంతో శ్రద్ధతో నేర్చుకున్నారు. ఆయతనం అంటే ఏమిటని అడిగారు, ప్రతిష్ఠ అంటే ఏమిటని తెలుసుకున్నారు నా దగ్గర. ఇంకా చెప్పండి అని అడుగుతున్నారు. చాలా సంతోషం. అంటే మీలో చాలా జిజ్ఞాస ఉన్నది అని నాకు తెలుస్తున్నది, మీరు చాలా గొప్పవాళ్ళు ఈ విషయంలో అంటున్నారు యాజ్ఞవల్క్యుల వారు. రథం వా నావం వా సమాధీత, మీరు ఎటువంటి సాధన చేస్తున్నారు? ఒక రథం, మనం కఠోపనిషత్తులో విన్నాం, ఒక రథంలో యజమాని కూర్చొని ఉంటాడు, బుద్ధి సారథి లాంటివాడు, మనస్సు కళ్ళెం లాంటిది, గుర్రాలు ఇంద్రియాలు. ఈ యొక్క రోడ్డు మనం వెళుతూ ఉంటే అవన్నీ కూడా ఇంద్రియాలతో సమానం, విషయాలతో సమానం. వాటిని నియంత్రిస్తాడు. ఎవరైతే నియంత్రిస్తాడో యజమాని గమ్యానికి చేరతాడు అని చెప్పి చదివాం అక్కడ.
ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి. అలా మీరు కూడా మీ ఇంద్రియాలని మనస్సుని అన్నీ కూడా మీ స్వాధీనంలో పెట్టుకున్నవాడు. నావం వా లేకపోతే పడవ కూడా సముద్రంలో ప్రయాణించేటప్పుడు దానికి ఎటువంటి రంధ్రాలు ఉండకూడదు. అక్కడ చూశారు కదా నిన్న లాంచి మునిగిపోయింది. నీళ్ళల్లో పోయినంత మాత్రాన తిరిగి వస్తామని చెప్పి చెప్పలేము. హాహా జాలీగా పెడతాం లాంచీలో, కాస్త బ్యాలెన్స్ తప్పిందంటే అంతే. కనుక ఆ పడవ కూడా నీళ్ళల్లో వెళ్ళాలంటే పడవలోకి నీళ్లు రాకూడదు. పడవ నీళ్ళల్లో వెళ్ళొచ్చు కానీ నీళ్లు పడవలోకి రాకూడదు. అదేవిధంగా మీరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా మీరు ఇంత మనం ఒక ఇంటిని చూసుకోవడమే కష్టం. ఒక ఇంటి సమస్యలని రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజ్యంలో ఉన్నటువంటి సమస్యలన్నీ చూస్తున్నటువంటి మీకు ఇటువంటి ఆత్మవిద్య మీద ఇంత ఇంట్రెస్టా? ఎంత ఆశ్చర్యం! మనం ఎన్ని కారణాలు చెప్తాం క్లాసుకు రావాలంటే. అబ్బాయి అమ్మాయి ఒక కుటుంబానికి ఇన్ని సమస్యలు చెప్తున్నామే. జనకుడు చూడండి ఎంత గొప్పవాడు, రాజు అయ్యుండి అంతటి బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అనుషాధీతి అన్నాడు. అందుకు మెచ్చుకుంటున్నాడు యాజ్ఞవల్కుల వారు. మన చిన్న చిన్న సమస్యలకే ఇంట్లో నీళ్లు రాలేదు, కరెంటు లేదు, ఫోన్ లేదు, ఏదో చెప్తాం కారణాలు చెప్పేసి క్లాస్ తప్పించుకుంటారు. మీరు కాదు, చాలామంది చిన్న చిన్న కారణాలకి క్లాస్ మానేస్తాం. 4 చినుకులు పడ్డాయంటే కొంతమంది క్లాస్ మానేస్తారు. కానీ జనక మహారాజు చూడండి ఎన్నిటి బాధ్యతలు ఉన్నా కూడా అంత శ్రద్ధతో సమాధీత అంటే మీ ఇంద్రియాలని నిగ్రహించారు. ఉపాసన చేసి మీ ఇంద్రియాలని మనస్సుని బాగా ఏకాగ్రతగా సూక్ష్మదర్శినిగా చేశారు. సమాధీత ఏవమేవై తాభిరుపనిషద్భి. ఇక్కడ ఉపనిషత్తు అంటే ఏ ఉపనిషత్తు కాదు. ఉపనిషత్తు అంటే ఇక్కడ ఈ అర్థం తీసుకోవాలి. క్రిందటి వారం చెప్పాను కదా, ఉపనిషత్తు అనేది రహస్య నామధేయం. ఈ ఉపాసనల ద్వారా ఆయతనం, ప్రతిష్ఠ ఇవన్నీ తెలుసుకొని చక్కగా ఉపాసన చేశారు. అంటే దేవత, ఆయతనం, ప్రతిష్ఠ, ఉపనిషద్భి అన్నారు. అంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఉపాసన చేశారు. వాటి చేత మీ మనస్సు ఏకాగ్రమైంది. అలా ఏకాగ్రం అయిన తర్వాత మీరు బాగా ఈ సూక్ష్మ దర్శన శక్తి వచ్చింది మీకు. దానివల్ల మీరు ఇంకా ఇంకా తెలుసుకోవాలని అడుగుతున్నారు. చాలా సంతోషం. సమాహితాత్మ అంటే సమాధి అభ్యాసము చేసి అని అర్థం. ఉపాసన, అష్టాంగ యోగ అభ్యాసము 2 అభ్యాసాలు కూడా చాలా గొప్ప అభ్యాసాలు ఆత్మజ్ఞానానికి. సమాహిత అంటే సమాధి అభ్యాస, అష్టాంగ యోగము ద్వారా సమాధి అభ్యాస రూప ధ్యానం చేసి సమాహితాత్మ అసి. ఆ ధ్యానం చేయడం వలన మీకు చాలా మనో ఏకాగ్రత ఏర్పడింది. ఎంత ఏకాగ్రత, ఎంత శ్రద్ధ, ఎంత భక్తి ఉంటే తప్ప ఈ శాస్త్రం వంట పట్టదు. అందుకనే అనేక సంవత్సరాలు బోధించేది. అందుకే కొన్ని సంవత్సరాల సాధకులు అయ్యే వరకు చెప్తాం. తర్వాత నిజంగా సాధకుడు అయిన తర్వాత అసలు లిజనింగ్ మొదలవుతుంది. అందుకని ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఏం చదువుతున్నారు అనుకుంటుంటారు. స్వామీజీ క్లాసుకి చాలామంది పెద్ద ముసలి వాళ్ళందరూ వస్తుంటారు, కార్లలో వస్తుంటారు. ముసలి వాళ్ళు అంటే అంతే కదా మరి, కార్లలోనో ఏదో వస్తుంటే కార్లు డ్రైవర్లు అందరూ అనుకుంటుంటారు ఈవిడ ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నది, వింటుంటుంది. ఏం వింటుంది ఇంత సంవత్సరాలు, 30 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళలో డిస్కషన్ అనమాట. కాలేజీకి వెళ్ళినా కూడా ఇన్ని సంవత్సరాలు పట్టదు కదా చదువు. మహా చదివితే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చదువు అయిపోతుంది. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి 3 కాళ్ళు అది పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది ముసలావిడ. పుస్తకాలు మొయ్యలేరు, అంత కష్టపడుతూ వస్తారు. ఏం చదువుతున్నారు వీళ్ళని చెప్పి వాడు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఏమిటి అంత సబ్జెక్ట్ అంటారు. వాడు ఎవరికి తెలుస్తుంది, ఎవరికి అర్థం అవుతుంది? మన ఇంట్లో వాళ్ళకే అర్థం కాదు.
మనం ఏం వింటున్నాము. ఏమిటి అంత పిచ్చి క్లాస్ అంటే ఒకరోజు వెళ్ళకపోతే ఏమవుతుంది, వర్షం వస్తుంది కదా అని వాళ్ళు అంటారు. మనకు తెలుసు ఒకరోజు క్లాసుకు వెళ్ళకపోతే ఎంత నష్టమో మనకు. కానీ ఎవరికి తెలియదు, వినేవాళ్ళకి తప్ప. చెప్పే గురువుకి వినేవాళ్ళకి తప్ప. ఈ వయసులో పోయి ఇంత ట్రాఫిక్లో బయటికి వెళ్ళాలా అంటారు ఇంట్లో వాళ్ళు. ఎవరు? కోడలు, కొడుకు కోడలు. కూతురు ఇంట్లో ఉంటే కూతురు అల్లుడు అంటారు. ఎందుకండి ఈ వయసులో నడిచి నడవలేక కష్టపడుతూ హాయిగా కృష్ణారామనుకుని ఇంట్లో టీవీ చూస్తూ కూర్చోవచ్చు కదా అంటారు. వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? వచ్చి వినేవాళ్ళకి తెలుస్తుంది. అది ఒక రథాన్ని ఎట్లాగైతే నడిపించి మార్గానికి తీసుకువెళ్ళగలుగుతాడో మనిషి, తన ఇంద్రియాలను కూడా మనస్సుని బాగా సాధనల ద్వారా చేసి సమాహితాత్మ, మనస్సుని దృఢంగా ఆత్మదర్శనం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం శాస్త్రాన్ని చదవాలి పట్టుదలతో అని చెప్పి ఎవరైతే వస్తారో అటువంటి వారు మీరు. ఏవం వృందారక ఆఢ్య. వృందారక అంటే చాలా ఉన్నతమైనటువంటి పూజ్యులు అని అర్థం. వృందారక అంటే పూజ్యుడు అని అర్థం. ఆఢ్య కర్మయోగము, ఉపాసనాయోగములు చేసి వాటి ద్వారా సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించుకున్నటువంటి శమ, దమ, ఉపరమ, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. కనుక మీరు ఆఢ్య అన్నారు. వీటన్నిటి ద్వారా ఇకని భగవత్ పూజ, ఉపాసన, భక్తి లేకుండా జ్ఞానం రాదు. దైవభక్తి ఉన్నవాడికే చిత్తశుద్ధి వస్తుంది. దైవభక్తి, దైవ ఆరాధన, ఈ సృష్టి అంతా కూడా భగవత్ స్వరూపంగా ఆరాధించిన వాడికి ఎలా మనిషి అర్హుడవుతాడు? కానీ మనస్సు నిర్మలం కావాలి అంటే దైవభక్తి కావాలి. ఒకవేళ మనసు నిర్మలం అయి ఉన్నది అంటే ఆల్రెడీ చేసి ఉంటాం మనం. కాలేదు అంటే మనకు ఇది అర్థం కాదు. ఇందులో రుచి రాదు, మనకు ఇంట్రెస్ట్ రాదు. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది నిలవదు. కొంతమందికి నిలవదు. ఆరంభ సూరత్వం అంటారు. ఓహో ఆహా అని చెప్పి అన్నీ ఒకేసారి చదివేయాలనిపిస్తుంది, కానీ కొద్ది రోజులే. ఆరంభ పటాటోపం అంటారు దాన్ని. తర్వాత ఉండదు. పాల పొంగు లాంటిది అది. పొంగుతుంది, కాసేపు ఆగిపోతుంది. అలా చాలామంది ఉంటారు. మొదట్లో అది చేద్దాం, ఇది చేద్దాం, అన్ని చదివేస్తాం, అది చేస్తాం అంటారు. తర్వాత దిగంగానే అందులో అబ్బా చాలా కష్టంగా ఉంది, వదిలేస్తారు. అలా చేయకూడదు. ఆఢ్య అంటే అనుకున్న దాన్ని సాధించాలనే పట్టుదలతో, కమిట్మెంట్ అంటారు, పట్టుదల. అలాంటి పూజ్యులైనటువంటి ఆఢ్యులైనటువంటి ఆఢ్యహాసన్ అధీత ఉక్తోపనిషత్కః. అధీత వేదోపనిషత్కః. నేను ఇంతకుముందు చెప్పిన పాఠాలన్నీ మీరు అర్థం చేసుకున్నారు, పాటించారు, అనుసరించారు. ఎంతోమంది గురువుల దగ్గర నేర్చుకోవాలి, వినాలని చెప్పేటువంటి ఉత్సాహం మీకున్నది. ఉపనిషత్కః. అటువంటి మనస్సు, బుద్ధి, ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి, ఉపనిషత్తులు చదవాలి, వినాలనేటువంటి ఉత్సాహం కలిగినటువంటి, ఇతో విముచ్యమానః గమిష్యసీతి. మీరు చెప్పండి, ఇప్పుడు ఇన్ని చదివారు, తెలుసుకున్నారు కదా, ఈ ఉపాసన చేసిన వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడు అని ప్రశ్నిస్తున్నారు. ఇతో అంటే ఇతః అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరణించిన తర్వాత, విముచ్య ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి ఉపాసకుడు మరణకాలంలో ఎక్కడికి వెళతాడు? మనం భగవద్గీతలో విన్నాం, 8వ అధ్యాయంలో. ఉపాసకుడికి సూక్ష్మనాడి ద్వారా ఈ యొక్క ఇంద్రియాలు, పంచప్రాణాలన్నీ కూడా సూక్ష్మనాడి ద్వారా బ్రహ్మరంధ్రానికి వెళ్ళి, బ్రహ్మరంధ్రం ద్వారా బయటికి వెళ్ళి శుక్ల మార్గం గుండా సూర్యలోకం ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు అని విన్నాం.
బ్రహ్మసూత్రంలో 4వ అధ్యాయంలో 1వ పాదంలో ఇవన్నీ చెప్తారు. 2వ పాదంలో ఉత్క్రాంతి అంటారు దాన్ని. ఉపాసన చేసిన వ్యక్తి మరణించినప్పుడు ఎలా ప్రయాణం చేస్తాడు ఆ జీవుడు, ఏ గతిలో వెళతాడు అని చెప్పబడింది. బ్రహ్మసూత్రంలో ఎలాబరేట్గా చెప్పబడింది. ఆ విషయం మీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఉపాసన చేశాడే కానీ ఉపాసకుడు ఎక్కడికి పోతాడో ఎట్లా పోతాడో తెలియలే ఆయనకి. అప్పుడు అడుగుతున్నారు, ఏవం సరే ఇతో విముచ్యమానః వగమిష్యతి. ఎక్కడికి వెళతాడు, ఎక్కడికి వెళతాడు ఆయన, ఎలా వెళతాడు, ఏ మార్గంలో వెళతాడు అంటే, నాహం తద్ భగవన్ వేద, నాకు తెలియదు అన్నారు. హే భగవన్, గురువు గారిని ఎట్లా సంబోధిస్తున్నారు చూడండి. యాజ్ఞవల్కుల వారిని హే భగవన్, ఓ భగవత్ స్వరూపులైన యాజ్ఞవల్కుల వారు అని సంబోధిస్తున్నాడు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. మనకు ఆ యొక్క విద్య మీద విలువ ఉన్నప్పుడు, శాస్త్రం మీద భక్తి విలువ ఉన్నప్పుడు, ఆ శాస్త్రం నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉన్నప్పుడు, ఆ శాస్త్రం ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నామో వాళ్ళకి ఎట్లాంటి విలువ ఇవ్వాలో సరి అయిన విలువ ఇవ్వాలి. అప్పుడే ఆ విద్య కూడా వాళ్ళ నుంచి మనకు వస్తుంది, లేకపోతే రాదు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనుష్యాణం సహస్రేషు అన్నాడు. వేల కొలది మంది ఉంటారు నాయన, ఎవరో కొద్ది మంది వింటారు. ఆ విన్నవాళ్ళల్లో కూడా ఏ కొద్ది మందికో అసలు విషయం అర్థం అవుతుంది, అందరికీ అర్థం కాదన్నాడు. కృష్ణ పరమాత్ముడికి అంత సందేహం ఉంటే ఇంకా నా సంగతి ఏంటి? మేమేం అనుకోవాలి, ఇంకా చాలా కష్టం, చాలా చాలా కష్టం. కనుక అర్హుడైన వాడికే చెప్పమన్నది శాస్త్రం, అర్హత లేని వాడికి చెప్పకూడదన్నది. చిన్మయానందుల వారిని వారి గురువు గారు తారానంద అదే అన్నారు, వెళ్ళొద్దు చెప్పొద్దు అన్నారు ఎవరికి. ఎందుకంటే సమాజంలోకి మనం వెళ్ళకూడదు, ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారు, వాళ్ళంతా వాళ్ళు కష్టపడి వచ్చినప్పుడే వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. మనం వెళ్ళి చెప్తే వాళ్ళకి విలువ తెలియదు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి జ్ఞానము రాదు అన్నాడు. ఈ విషయం ఎవరికి అర్థం కాదన్నాడు. చిన్మయానందుల వారు ఏమన్నారంటే, కరెక్టే, అర్థం కాదు. మరి ఇటువంటి విద్య ఈ విధంగా హిమాలయాల్లోనే ఉంటే ప్రజలకు అందేది ఎట్లా? ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఈ భగవద్గీత అంటే ఏమిటి, ఈ టీచింగ్ ఏమిటి, ఇవన్నీ ప్రజలకు ఎవరు చెప్తారు? ఏదో కొంతమంది పండితులు వాళ్ళ ఇంట్లో ఒక 4-5 చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో. చిన్మయ గారు రానంత వరకు కూడా ఇట్లా పబ్లిక్గా ఉపన్యాసాలు అంటూ లేవు అసలు. చిన్మయానందుల వారికి ముందు ఈ విధంగా బహిరంగంగా భగవద్గీత వేల మందికి 100 మందికి చెప్పడం అనేది లేదు అసలు. పండితులు కొంతమంది వాళ్ళ ఉన్న చోట గురుకులంలోనే ఎక్కడో 10 మందికి 20 మందికి అట్లా చెప్పేవాళ్ళు అంతే. అది బ్రాహ్మణులకి ఆ విద్యను బోధిస్తుండేవాళ్ళు. వాళ్ళు గురువులకి మళ్ళీ వాళ్ళ పండితులకి అట్లా చెప్పుకుంటుండేవాళ్ళు. చిన్మయానందుల వారికి ఇప్పుడున్న పరిస్థితికి సమాజంలో ఈ విద్య అందరికీ అవసరం. ఇది లేకపోతే మన ధర్మం రక్షించడం కష్టం అని చెప్పి నేను సమాజంలోకి వెళతాను చెప్తాను అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదంటే, ఎట్లాగో అర్థం కాదన్నారు కదా, రహస్యంగానే ఉంటుంది, దీన్ని ఎవరు ఏమి చేయలేరు ఈ టీచింగ్ని. ఎందుకంటే అర్హత ఉన్నవాడికి అర్థం అవుతుంది, అర్హత లేని వాడికి ఎట్లాగో అర్థం కాదు, అది రహస్యంగానే ఉంటుంది. మీరేం బాధపడవాకండి గురువు గారు అన్నట్ట. చూడండి, మీరేం బాధపడద్దు, నేను వెళ్ళి చెప్పినా కూడా చిన్మయానందుల వారు చెప్తూ ఉంటే 100 మంది వచ్చి కూర్చుంటారు ఉపన్యాసం. ఒక్కసారి వెళ్ళి నేను రామకృష్ణ మిషన్ గ్రౌండ్స్లో టీ నగర్ మెడ్రాస్ వచ్చిన మొదట్లో వెళితే 100 మంది కూర్చొని ఉంటారు. భజగోవిందం చెప్తున్నారు. అప్పుడు అక్కడే తెలుగు పుస్తకం భజగోవిందం కొనుక్కున్నాను నేను 1986లో. ఎప్పుడో 1986 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది. ఎంతమంది జనం అంటే అంత జనం కిక్కిరిసిపోతారు. వచ్చిన వాళ్ళందరికీ అర్థం అవుతున్నదా? కాదు.
అర్హత ఉన్న వాళ్ళకి ఆ శాస్త్రం మాట వివరంగా అర్థమవుతుంది. అర్హత లేని వాళ్ళకి ఆవిడ సీక్రెట్గానే ఉంటుంది. అది వారి ధైర్యం. చిన్మయానందుల వారి ధైర్యం అది. కనుక ఎంతమంది వచ్చినా కూర్చున్న క్లాసులో ఎవరికి అర్హత ఉన్నదో, ఎవరి మనసు నిర్మలంగా భక్తి శ్రద్ధతో ఆ శాస్త్రం మీద అత్యంతమైనటువంటి గురుభక్తి శాస్త్రభక్తి ఉంటుందో, ఈశ్వర భక్తి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. కనుక అది ఆ అర్హత నాకున్నదా లేదా అని మనం చూసుకుంటూ చదువుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది. కనుక ఎప్పుడు సీక్రెట్గానే ఉంటుంది శాస్త్రం. అర్థమైందా? ఇప్పుడు ఉపనిషత్తు అంటే సీక్రెట్. వారికి చాలా ఆనందం వేస్తుంది. చిన్మయానందుల దగ్గర వెళ్తుండేవారు వారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంత విషయం, ఇవి సమాజంలో చెప్పే విషయాలు కాదు, ఇవి చాలా కష్టం. అయినా వారి వలన అనేక మంది శిష్యులు తయారైన తర్వాత వందల మంది శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వందల మంది చెప్తున్నారు ఇక్కడ మన దేశంలో, విదేశాల్లో కూడా. అంటే ఈ రోజుకి కూడా ఇంత వ్యాపం అయిందంటే చిన్మయానందుల వారి వలనే. వారు లేకపోతే ఇంత వ్యాప్తి అయ్యేది కాదు. దయానంద సరస్వతుల వారు కూడా అక్కడే వారి దగ్గరే చదువుకొని తర్వాత ఇంకా చదివి దీన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. తర్వాత పెరిగిపోయింది. కనుక ఇది సంప్రదాయంగా చెప్పేయడానికి గురువు కావాలి, మనకు వినడానికి శిష్యులు కావాలి. చెప్పేవాడు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి. ఆ వినేవాళ్ళు కూడా మంచి అర్హత కలిగి ఉండాలి. అందుకని ఏదో మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఆ శిష్యులలో జిజ్ఞాస కలిగించాలి, ఆ శిష్యుల్లో అర్హత కలిగించాలి, వాళ్ళల్లో ఈ శాస్త్రం మీద భక్తి కలగాలి. అప్పుడు దాని ప్రయోజనం ఉంటుంది. కానీ లేకపోతే కంఠశోషే కదా. అందుకని యాజ్ఞవల్కుల వారు జనక మహారాజు అంటే చాలా ప్రేమ ఆయనకి. అర్జునుడికి మీద కృష్ణుడికి ఎంత ప్రేమో యాజ్ఞవల్కుల వారికి జనక మహారాజు అంటే అంత ప్రేమ. ఎందుకు ప్రేమ? జిజ్ఞాస. వేదాంత గురువుకి ఎవరి మీద ప్రేమ ఉంటుందండి? ఎవరు ఎక్కువ గురుదక్షిణ ఇస్తే వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? ఎవరు ఎక్కువగా అన్నీ తెచ్చిపెడుతుంటే వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా? కాదు. ఎవరైతే శ్రద్ధతో శాస్త్రాన్ని చదువుతూ ఆ శాస్త్రమాతని తనను జీవితంలో మలుచుకోవాలని చూస్తారో, శాస్త్రంలో చెప్పిన విషయాన్ని ప్రతిదాన్ని అవగాహన చేసుకోవాలనుకుంటారో వాళ్ళే గురువుకు ప్రీతిపాత్రులు. ఏ గురువుకైనా సరే, నిజమైన శాస్త్రబద్ధమైన గురువుకి ఏ శిష్యుడి మీద ఉంటుందంటే, ఏ శిష్యుడైతే శాస్త్రం కోసమే తన జీవితాన్ని అర్పణ చేసుకుంటాడో ఆ గురువుకి ఆ శిష్యుడి మీద అత్యంతమైన ప్రేమ ఉంటుంది. అది యాజ్ఞవల్కుల వారికి జనక మహారాజు అంటే అంత ప్రేమ. కారణం తెలిసిందా? ఇప్పుడు ఏదో ఆయన రాజు కదా 1000 ఆవులు ఇస్తాడన్నానే ప్రేమ కాదు. అది నిజమైన గురువుకి, శాస్త్రబద్ధమైన గురువుకి ఎటువంటి శిష్యుడు కావాలని కోరుకుంటాడు. అది విషయం. అది ఇక్కడ నాహం తద్భగవన్ వేద. ఎందుకు చెప్పా ఇంత ఉపన్యాసం అంటే, భగవన్ అని ఉచ్చరిస్తున్నాడు గురువు గారిని. గురువు సాన్నిధ్యంలో ఉన్న కొద్దీ గురువు మీద గౌరవం పెరగాలే కానీ గౌరవం తగ్గకూడదు. మన అహంకార మమకారాల వలన మనలో ఎటువంటి రాగద్వేషాలు వచ్చినా కూడా ఆ గురువు మీద మనకు ద్వేషం వచ్చింది అంటే మనకు విద్య లభించదు. అందుకని భగవన్ నమస్కారం చేయడం గురువుకి అనేక సార్లు. దేనికంటే ఆ అహంకారం రాకుండా ఉండడం కోసం. ఇటువంటి మనస్తత్వం లేకుండా ఎంత శాస్త్రం చెప్పినా గురువు గారు వాళ్ళకి బోధపడదు. అందుకని కృష్ణ పరమాత్మ కూడా చూడండి, ఎన్ని చోట్ల విలువల గురించి మాట్లాడతారు. 13వ అధ్యాయం, 16వ అధ్యాయం, 12వ అధ్యాయం, ఒక చోట 2 చోట్ల. ఎందుకు చెప్పాలి అవన్నీ? ఆత్మవిద్య చెప్పేసి పూర్తి చేయొచ్చుగా. ఆత్మవిద్య మాత్రం చెప్తే ఎక్కదు నాయన. దానికి కావలసిన అర్హతలు 16, 17 అధ్యాయాలు ఎన్ని చెప్తారు కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తు చెప్తూనే వస్తుంది. సాధనం లేకుండా
ఏం ప్రయోజనం లేదు. కనుక మనిషి ఆ విలువని తెలుసుకోవాలి. తెలుసు అని అడిగినప్పుడు తెలియదన్నాడు. ఎత్ర గమిష్యామీతి అథవై తేహం తత్ ప్రవక్ష్యామి. మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామో దాన్ని గురించి నేను మీకు బోధిస్తాను అన్నాడు. ప్రవక్ష్యామి. ఎత్ర గమిష్యసీతి, ఎక్కడికి వెళతాడో ఆ విషయం మీకు బోధిస్తాను. అప్పుడేమన్నారు? బ్రవీతు భగవానితి. ఓ భగవన్, భగవత్ స్వరూపమైన గురువుగారు యాజ్ఞవల్క్య, మీరు నాకు బోధించండి అన్నాడు. ఎంత భక్తి చూసారా! అంతేగాని నేను ఎంత గొప్పవాళ్ళు చూసారా, నన్ను చూడంగానే నా గురువుగారు చెప్తానన్నారు నాకని గర్వం రాకూడదు. నాకు చెప్పేస్తానన్నారు అనేటటువంటి గర్వం రాకూడదు. పిలవాలి అని అన్నారు. సరే చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత మంత్రం చదువుతాం. 180వ పేజీ, 2వ మంత్రం. ఇంధోహ వై నామైషయోః నామైషః వై నామైష యోయం దక్షిణే క్షన్ పురుషః తం వా ఏతమిత్థం సంతం ఇంద్ర ఇత్వా చక్షతే పరోక్షేణైవ పరోక్ష ప్రియాః ఇవ హి దేవాః ప్రత్యక్షద్విషః. ఉపాసన చేసినటువంటి యాజ్ఞవల్క్య జనక మహారాజుకి ఇప్పుడు నిర్గుణం బ్రహ్మ గురించి చెప్పడానికి మాండూక్యోపనిషత్తు సారాంశం అండి ఇది. 12 మంత్రాల సారం మనకిక్కడ ఈ 4 బ్రాహ్మణాల్లో చెప్పబడుతోంది. మాండూక్యోపనిషత్తు సారం. మాండూక్యోపనిషత్తు గుర్తుందనుకుంటాను, 1 సంవత్సరం పైన చదివాం. 12 మంత్రాలు. ఏం చెప్పారు అక్కడంటే ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. నిర్గుణం బ్రహ్మాన్ని గురించి చెప్పాలి. బ్రహ్మం అంటే చైతన్యం, సత్యం, జ్ఞానం, అనంతం. సత్, చిత్, ఆనంద. ఈ సత్, చిత్, ఆనందమే తైత్రీయోపనిషత్తులో సత్యం, జ్ఞానం, అనంతం అని చెప్పబడింది. ఈ సత్యం, జ్ఞానం, అనంతం అనేటటువంటి ఈ బ్రహ్మస్వరూపం చైతన్యం ఎలా తెలుసుకోవాలి అంటే దాన్ని తెలుసుకోలేము. దానికి రూపం లేదు, శబ్దం లేదు. 7వ మంత్రం ఏంటి? నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం. ఆ మంత్రంలో లాగా అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం కఠోపనిషత్తులో చెప్పబడింది, ముండకోపనిషత్తులో చెప్పబడింది. యత్తదద్రేశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, ఇవన్నీ ఆత్మ లక్షణాలు. ఆ బ్రహ్మ అనేటువంటి ఆత్మ చైతన్యం వాడి లక్షణాలన్నీ చెప్పబడినాయి. దాన్ని తెలుసుకోలేము, చూడలేము, పట్టుకోలేము, మనస్సుకు అందేది కాదు. మరి ఎలాగండి తెలుసుకోవడం అంటే ఉపనిషత్తు చెప్పింది మాండూక్యంలో, ఏమీ లేదు, ఆయన నామరూపాలు వెనుకుంటాడు, ఆ నామరూపాలను పట్టుకుంటే ఆయన అర్థమైపోతాడని. ఎట్లా అంటే వ్యష్టిలో సమష్టిలో. ఇప్పుడు మనకు 3 అవస్థలు ఉన్నాయి కదా. ఏ అవస్థలు? నీటి అవస్థ, కరెంట్ అవస్థ, అది కాదు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. మెలకువతో ఉన్న అవస్థ ఒకటి, కలలు కనేటటువంటి అవస్థ ఒకటి, స్టేజ్ నిద్రపోయే గాఢ నిద్ర అవస్థ ఒకటి.
ఈ 3 అవస్థల్లో కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం అంటే సత్ చిత్. స్థూల శరీరం పనిచేస్తున్నది. ఇప్పుడు మనం ఏం అవస్థలో ఉన్నాం? జాగ్రత్త అవస్థలో ఉన్నాం. జాగ్రత్త అవస్థలో శరీరం ఇంద్రియాలు పూర్తిగా పనిచేస్తూ ఉంటే ఆ జాగ్రత్త అవస్థ స్థూల శరీరం చైతన్యం ప్లస్ చైతన్యం ఉంటేనే శరీరం పనిచేస్తుంది. కనుక ఈ రెండు ఉన్నప్పుడు ఒక పేరు ఉంది చైతన్యానికి. ఏమిటి ఆ పేరు అంటే విశ్వ. స్థూల శరీరాభిమాని చైతన్యం ఉపాధి అంటారు దీన్ని, విశ్వ అన్నాం. ఇదే చైతన్యం సమష్టి స్థూల ప్రపంచంతో కలిసి ఉంటే విరాట్ అన్నాం. విశ్వ విరాట్. విశ్వం అనేది చైతన్యానికి మరొక పేరు. జాగ్రత్త పురుషుడు అయినటువంటి ఈ చైతన్యం విశ్వ అని పేరు. వ్యావహారిక ప్రపంచం స్థూల ప్రపంచం చైతన్యం కలిస్తే విరాట్ అని పేరు. కనుక విశ్వ విరాట్ అనేవి చైతన్యానికి పేర్లు. ఈ మెలకువ అయిన తర్వాత కలకంటాం, కలొస్తుంది. సూక్ష్మ శరీరం పనిచేస్తుంటుంది. అప్పుడు మనస్సు, ఆ సూక్ష్మ శరీరాభిమాని చైతన్యం ఉన్నది. ఎప్పుడు ఉంటుంది చైతన్యం? సూక్ష్మ శరీరాభిమాని తైజస అని పేరు. రెండో పేరు ఏమిటి చైతన్యానికి? తైజస. ఎప్పుడు? కలగనేటప్పుడు, కలలో విషయాలు చూసేటప్పుడు, కల ప్రపంచాన్ని చూసేటప్పుడు విశ్వ తైజస అని పేరు. ఇదే సూక్ష్మ ప్రపంచం సమష్టి అయితే చైతన్యం ప్లస్ సూక్ష్మ ప్రపంచం హిరణ్యగర్భ. ఇప్పుడు ఎన్ని పేర్లు అయినాయి? 4 పేర్లు అయినాయి. తర్వాత 5, 6 పేర్లు ఏమిటి? ప్రాజ్ఞ, కారణ శరీరాభిమాని. కారణ శరీరం మీద ఉపాధి. ఏ ఉపాధి ద్వారా అయితే మనం తెలుసుకోగలుగుతామో ఆ ఉపాధి కారణ శరీరం. నిద్రలో కారణ శరీరంతో ఉంటాడు చైతన్యం. అప్పుడు ఆయనకు ప్రాజ్ఞ అని పేరు. అదే కారణ ప్రపంచంలో ఉంటే చైతన్యం ప్లస్ కారణ ప్రపంచం ఈశ్వర అంతర్యామి. ఎన్ని పేర్లు వచ్చినాయి ఇప్పటికీ? విశ్వ విరాట్, తైజస హిరణ్యగర్భ, ప్రాజ్ఞ, ఈశ్వర లేక అంతర్యామి. 6 పేర్లు ఉన్నాయి చైతన్యానికి. ఈ 6 పేర్లు దేని వలన వచ్చినాయి అంటే ఉపాధి వలన వచ్చినాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, విశ్వ తైజస ప్రాజ్ఞ. తర్వాత విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వర సమష్టి లెవెల్లో ప్రపంచం, స్థూల ప్రపంచ, సూక్ష్మ ప్రపంచ, కారణ ప్రపంచ సహిత చైతన్యం. 6 పేర్ల ద్వారా తెలుసుకోగలగమే కానీ ఈ ఉపాధి లేకుండా నువ్వు తెలుసుకోలేవు. అర్థమైందే? ఉపాధి ద్వారా అయితే ఉపాధి తీసేయాలి అంటే తీసేయలేము. తీసివేయకుండానే జ్ఞానాన్ని పొందాలి. ఎలాగైతే ఇది మట్టి అని తెలుసుకోవడానికి కుండ పగలగొట్టాలా? కుండ లేదు, కుండ మిథ్య అని చెప్పడానికి, మట్టి మాత్రమే సత్యం అని చెప్పడానికి కుండ పగలగొట్టాలా? అక్కర్లేదు. కుండని చేతిలో పట్టుకొని కుండలో పాలు పోసుకొని పాలు తాగుతూనే ఏం చెప్పచ్చు? కుండ అనేదే లేదు, మట్టి మాత్రమే ఉన్నది అని చెప్పవచ్చా లేదా? చెప్పవచ్చు. అది అట్లా తెలుసుకోవాలి. శరీరంలో ఉంటూనే ఈ శరీరం సత్యం కాదు, చైతన్యమే సత్యం అని చెప్పాలి. వచ్చే వారం చెప్తాం. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.